Dear students, today I would like to teach every success story is also a story of great failure. This is the 10th class English subject, first unit B reading. First unit B reading. Every success story is also a story of great failure. దీని ఆథర్ వచ్చేసి అబౌట్ ద ఆథర్ ఇన్ పేజ్ నెంబర్ 17. Siva Khera is an Indian author of self-help groups and activist. ఇతను ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్స్ రాసినటువంటి ఒక ఆథర్. సెల్ఫ్ హెల్ప్ అంటే మోటివేషనల్ రైటర్ అనమాట. అండ్ యాక్టివిస్ట్ ఆల్సో, అంటే నాట్ ఓన్లీ రైటర్, హీ ఈజ్ ఏ మోటివేషనల్ స్పీకర్. While working in the United States, he was inspired by a lecture delivered by Norman Vincent Peale and followed his motivational teachings. ఇతను యునైటెడ్ స్టేట్స్లో వర్క్ చేసేటప్పుడు నార్మన్ విన్సెంట్ పీల్ అనే అతని స్పీచ్ వినడం జరిగింది. దాన్ని విని చాలా ఇన్స్పైర్ పొంది అతను కూడా ఈ రకమైన యాక్టివిటీస్లో బుక్స్ రాయడం, మోటివేట్ చేసే ప్రోగ్రాంలో రావడం జరిగింది. Khera has written several books including You Can Win. ఇతను రాసిన వాటిల్లో చాలా పాపులర్ యూ కెన్ విన్ అనే బుక్. హిజ్ మిషన్ ఈజ్ టు ఎన్ష్యూర్ ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. ఇతని టాస్క్, ఇతని మిషన్, ఇతని కర్తవ్యం ఏంటంటే టు ఎన్ష్యూర్ ఫ్రీడమ్, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ రావాలి. ఎట్లా ఫ్రీడమ్ రావాలి? త్రూ ఎడ్యుకేషన్ అండ్ జస్టిస్. ఎడ్యుకేషన్ మరియు జస్టిస్ ద్వారా ఇతను అందరికీ ఫ్రీడమ్ రావాలని కోరుకుంటాడు. Siva Khera was born in a business family which used to have coal mines at Kendwa in the Dhanbad, India. వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ. ధన్బాద్ అండ్ కెండ్వా అనే ఏరియాలో అతను జన్మించాడు. Soon after the nationalization of coal mines by the Indian government, he had to search for his own living. భారత ప్రభుత్వం కోల్ మైన్స్ అన్నిటినీ కూడా నేషనలైజ్, జాతీయం చేసిన తర్వాత ఇతను ఏదో ఒక లైవ్లీహుడ్ చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇన్ హిజ్ ఎర్లీ ఇయర్స్ హీ వర్క్డ్ యాజ్ ఎ కార్ వాషర్, ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అండ్ ఏ ఫ్రాంచైజ్ ఆపరేటర్ బిఫోర్ హీ బికేమ్ ఏ మోటివేషనల్ స్పీకర్. ఇతను మోటివేషనల్ స్పీకర్ కావడానికి ముందు రకరకాల పనులు చేశాడు. అవేంటంటే కార్ వాషర్గా పనిచేశాడు, ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేశాడు, అండ్ ఏ ఫ్రాంచైజ్ ఆపరేటర్గా కూడా పనిచేశాడు. ఈ పనులన్నీ చేసి ఫైనల్గా మోటివేషనల్ స్పీకర్గా అతను సెటిల్ అవ్వడం జరిగింది. నౌ ఆల్ యూ కమ్ టు ద లెసన్. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 14, ఫస్ట్ పారాగ్రాఫ్. Failure is the highway to success. Tom Watson Sr. said, if you want to succeed, double your failure rate. టామ్ వాట్సన్ సీనియర్ ఈ రకంగా చెప్తాడు, ఫెయిల్యూర్ ఇస్ ద హైవే టు సక్సెస్. ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ లేదు. సక్సెస్ కావాలంటే సర్టన్లీ వీ షుడ్ ఫేస్ సమ్ ఫెయిల్యూర్స్. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్, డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. నీకు సక్సెస్ కావాలంటే నీ ఫెయిల్యూర్ రేట్ డబుల్ చేయి, అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది అంటాడు. బట్ వాట్ వీ థింక్, అండ్ జనరలీ వీ డోంట్ థింక్ వీ షుడ్ గెట్ ఫెయిల్యూర్. మనం ఫెయిల్యూర్ కావాలని కోరుకోం, కానీ ఇతను ఏమంటున్నాడు, ఫెయిల్యూర్ తెచ్చుకోమని చెప్తున్నాడు, దాన్ని డబుల్ చేయమని అంటున్నాడు. దట్ మీన్స్ యాక్చువల్లీ డోంట్ డూ ద సేమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. ఓకే, వెనెవర్ యూ డూ ఏ న్యూ వర్క్, సర్టన్లీ వీ డూ ఏ క్రియేటివ్ వర్క్, ఎట్ ద టైమ్ వీ డూ మిస్టేక్స్. వితౌట్ డూయింగ్ మిస్టేక్స్ no one can perform, no one can get achievement, a success. So first, in the beginning, at the outset, certainly we do mistakes and we have to overcome, and we should not repeat the same kind of failure. Okay, tappul chey, but don't do the same kind of mistakes. Second paragraph. If you study history, you will find that all stories of success are also stories of great failures. మీరు హిస్టరీ కనుక చూస్తే, ఇఫ్ యూ టేక్ ఎనీ సక్సెస్ స్టోరీ, ప్రతి సక్సెస్ స్టోరీ కనుక కూడా ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఉంటుంది. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. బట్ జనాలు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ని చూడరు. దే సీ ఓన్లీ సక్సెస్. దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అండ్ దే సే దట్ పర్సన్ గాట్ లక్కీ. జనాలందరూ కూడా ఒక సైడ్ మాత్రమే చూస్తారు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని చూసి అతను లక్కీ అనుకుంటారు, కానీ వాస్తవానికి
వేరే యాంగిల్ కూడా ఉంటుంది, అదర్ సైడ్ ఆల్సో ఉంటుంది. హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. జనాలు ఏమనుకుంటారంటే అతను రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి హీ గాట్ సక్సెస్, హీ ఈజ్ లక్కీ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్. లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తి గురించి షేర్ చేస్తాను. దిస్ వాజ్ ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21. ఈ పర్సన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 తన బిజినెస్లో లాస్ అయ్యాడు. వాజ్ డిఫీటెడ్ ఇన్ ఏ లెజిస్లేటివ్ రేస్ ఎట్ ఏజ్ 22. 22లో లెజిస్లేటివ్ రేస్ అంటే అమెరికాలో ఎమ్మెల్యే, మనకి ఎమ్మెల్యే ఈక్వలెంట్ టు ఎమ్మెల్యే, వాళ్ళకి అక్కడ ఒక లెజిస్లేటర్గా కంటెస్ట్ చేసి అందులో ఓడిపోతాడు. అండ్ ఫెయిల్డ్ అగైన్ ఇన్ బిజినెస్ ఎట్ ఏజ్ 24. మళ్ళీ 24 ఇయర్స్ ఏజ్లో బిజినెస్లో ఫెయిల్ అవుతాడు. ఓవర్కేమ్ ద డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ ఎట్ ఏజ్ 26. అట్ ద ఏజ్ ఆఫ్ 26 తన స్వీట్ హార్ట్, తన డార్లింగ్, తన వైఫ్ చనిపోయిన బాధ నుంచి బయటపడతాడు. హ్యాడ్ ఏ నర్వస్ బ్రేక్ డౌన్ ఎట్ ఏజ్ 27. ఆరోగ్యపరంగా డిప్రెషన్కి లోన్ అవుతాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 27. లాస్ట్ ఏ కాంగ్రెషనల్ రేస్ ఎట్ ఏజ్ 34. 34 ఇయర్స్లో అతను కాంగ్రెషనల్ రేస్ అంటే అమెరికాలో మనకి అప్పర్ హౌస్, లోయర్ హౌస్, లోక్సభ, రాజ్యసభ ఉన్నట్టు వాళ్ళకి మెంబర్స్ ఆఫ్ కాంగ్రెస్, సెనేటర్స్ 2 రకాలుగా ఉంటారు. కాంగ్రెస్కి పోటీ చేసి ఇతను ఓడిపోతాడు. లాస్ట్ ఏ సెనేటోరియల్ రేస్ ఎట్ ఏజ్ 45 ఇయర్స్ ఏజ్లో సెనేట్కి పోటీ చేసి, మనకి అప్పర్ హౌస్ లాంటిది అనమాట, దాంట్లో పోటీ చేసి అక్కడ ఓడిపోయాడు. ఫెయిల్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ అట్ ఏజ్ 47th ఇయర్ ఏజ్లో అతను వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి అందులో ఓడిపోతాడు. లాస్ట్ ఏ సెనేటోరియల్ రేస్ ఎట్ ఏజ్ 49 ఇయర్స్ ఏజ్లో మళ్ళీ ఒకసారి సెనేట్కి కంటెస్ట్ చేసి అక్కడ కూడా ఓడిపోయాడు. అండ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అట్ ఏజ్ 52. ఫైనల్గా 52 ఇయర్స్ ఏజ్లో అమెరికా ప్రెసిడెంట్గా అతను గెలిచాడు. దిస్ మ్యాన్ వాజ్ అబ్రహాం లింకన్. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది అబ్రహాం లింకన్ ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు తన లైఫ్లో? హీ ఫేస్డ్ సెవరల్ ఫెయిల్యూర్స్, బట్ ఫైనల్లీ హీ గాట్ సక్సెస్. వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? మనం ఇతని ఫెయిల్యూర్ అని చెప్పగలుగుతామా? ఇస్ ఇట్ పాసిబుల్? హీ కుడ్ హ్యావ్ క్విట్. అతను ఇన్ని ఫెయిల్యూర్స్ అయిన తర్వాత స్టిల్ ఈజ్ ట్రయింగ్, బట్ హీ డిడ్ నాట్ క్విట్. అతను వదిలిపెట్టాల. హీ కుడ్ హ్యావ్ క్విట్. అతను వదిలేయచ్చు. వేరే వాళ్ళైతే వదిలేసి ఇంకొక పని చూసుకునేవాళ్ళు. బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఏ డిటూర్ అండ్ నాట్ ఏ డెడ్ ఎండ్. బట్ లింకన్కి మాత్రం డిఫీట్ అంటే ఇట్ ఈస్ ఏ డిటూర్. డిటూర్ మీన్స్ టేకింగ్ అనదర్ రూట్. ఇట్ ఈస్ నాట్ ఏ డెడ్ ఎండ్. సపోజ్ మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్ జరుగుతుంది, చాలా టైం పట్టే అవకాశం ఉంది. దెన్ వాట్ వీ డూ? వీ టేక్ అనదర్ రూట్ and we reach our destination. Okay, but we don't stop there. Okay, but actually if it is traffic we do like that, but in life, in practical life, we face several problems. Whenever we get some hurdles or obstacles, immediately we stop there, but he did not do. And for him an obstacle is a detour, a failure is a detour, not a dead end. This is about Abraham Lincoln. Now, another example. In 1913, Lee De Forest, the inventor of the triodes tube, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. 1913, Lee De Forest, ఇతను ఒక బిజినెస్ మ్యాన్. ఇతను ట్రయోడ్స్ ట్యూబ్ అనేది ఇన్వెంట్ చేశాడు. ట్రయోడ్స్ ట్యూబ్ అనేది టెలికమ్యూనికేషన్స్లో, ఎలక్ట్రానిక్స్లో వాడతారు. అండ్ హీ వాజ్ చార్జ్డ్ బై ద డిస్ట్రిక్ట్ అటార్నీ. అటార్నీ మీన్స్ లాయర్. అమెరికాలో డిస్ట్రిక్ట్ అటార్నీకి చార్జ్ చేసేటువంటి, బ్లేమ్ చేసేటువంటి, అక్యూజ్ చేసేటువంటి రైట్స్ ఉంటాయి. వాళ్ళు ఇతని మీద బ్లేమ్ చేశారు. ఏమని?
and he is for using fraudulent means, deceiving, he is trying to deceive, he is trying to cheat the people, to mislead the public into buying stocks of his company. తన కంపెనీలో స్టాక్స్ లేదా షేర్స్ కొనమని ఎంకరేజ్ చేస్తున్నాడు, వాళ్ళకి తప్పుడు మాటలు చెప్తున్నాడు. వాట్ హీఈస్ డూయింగ్, హీఈస్ ఎంకరేజింగ్ ద పీపుల్ to buy shares in his company, and he promised that he could transmit human voice across the Atlantic అంటే అమెరికా నుంచి యూరప్కి మధ్యలో అట్లాంటిక్ ఉంది. ఈ యూరప్కి తన హ్యూమన్ వాయిస్ని ట్రాన్స్మిట్ చేస్తాను అని అంటున్నాడు. అంటే ల్యాండ్ లైన్ లేని రోజుల్లో ఇమాజిన్, ఇట్ ఈస్ ఏ వండర్, ఇట్ ఈస్ ఏ మిరాకిల్. ఒక మనిషి వాయిస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటికి ఎట్లా పంపించగలుగుతాం? ఇట్ ఈస్ ఏ వండర్. Nobody could believe that one. And even District Attorney of America also couldn't believe, and he blamed him, he charged him that he was trying to mislead the people. Okay. He was publicly humiliated in the presence of everybody. He was humiliated, he was insulted. Humiliated means insulted. Can you imagine where we would be without his invention? అతని ఇన్వెన్షనే కనుక లేకుండా ఉంటే, అతను టెలికమ్యూనికేషన్లో కొన్ని చేసిన ఇన్వెన్షన్స్ ఆ రోజున చేయకపోయి ఉంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండేవాళ్ళం? అఫ్ కోర్స్ వేరే వాళ్ళు చేసి ఉండేవాళ్ళు, బట్ ఇంకాస్త టైం పట్టుండేది. ఓకే, అలా కమ్ టు నెక్స్ట్ పేజ్ నెంబర్ 15. నెక్స్ట్, దిస్ ఈజ్ అబౌట్ రైట్ బ్రదర్స్. A New York Times editorial on December 10, 1903 questioned the wisdom of the Wright brothers, who were trying to invent a machine heavier than air that would fly. New York Times, అమెరికాలో ఉన్నటువంటి స్టాండర్డ్ న్యూస్ పేపర్స్లో ఇది ఒకటి. In this paper, the editorial means the column of the editor రాసే కాలం ఎడిటోరియల్ అంటారు. And that editorial questioned the wisdom of Wright brothers. వాళ్ళు ఫ్లైట్ ఏరోప్లేన్ తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ హెవియర్ దాన్ ఎయిర్. అండ్ వాళ్ళు ఏమంటున్నారు, దీన్ని మేము గాల్లో ఎగరవేస్తాం, గాల్లో ఎగిరేలా చేస్తాం అని అంటున్నారు. అండ్ హౌ ఫార్ ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి ఎడిటోరియల్ క్వశ్చన్ చేసింది. వీళ్ళు తెలియగల వాళ్ళేనా అని వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ విజ్డమ్ని న్యూయార్క్ టైమ్స్ December 10, 1903లో వాళ్ళ విజ్డమ్ని క్వశ్చన్ చేసింది. 1 week later, at Kitty Hawk, the Wright brothers took their famous flight. ఒక వారం తర్వాత ఈ రైట్ బ్రదర్స్ కిట్టి హాక్ అనే ప్లేస్లో వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్, చిన్న స్మాల్ ఫ్లైట్ని గాల్లో ఎగిరించగలిగారు. నెక్స్ట్, another one, Colonel Sanders at age 65 with a beat-up car and a $100 check from Social Security realized he had to do something. కల్నల్ శాండర్స్ అంటే మీకు వెంటనే గుర్తుకొచ్చేది KFC. ఓకే, ఇతను కల్నల్ శాండర్స్ at the age of 65 with a beat-up car, old and damaged car, and a $100 check from సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక $100 చేతిలో ఉన్నాయి. ఒక ఓల్డ్ కార్ ఉంటుంది, దీంతో లైఫ్ స్టార్ట్ చేయాలి. రియలైజ్డ్ హీ హ్యాడ్ టు డూ సంథింగ్. అతను రియలైజ్ అయ్యాడు, ఏదో ఒకటి చేసి మన బతుకు మనం బతకాలి అని. హీ రిమెంబర్డ్ హిస్ మదర్స్ రెసిపీ అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్. అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాల. ఆ టైంలో వాళ్ళ మదర్ చేసే ఒక రెసిపీ మీన్స్ ఏ డిష్, వన్ కైండ్ ఆఫ్ డిష్. వాళ్ళ మదర్ చేసే రెసిపీ గుర్తుకొచ్చింది, అది తయారు చేసి అమ్మడం బిగిన్ చేసాడు. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. ఒక ఫస్ట్ ఆర్డర్ అతను సంపాదించడానికి ఎన్ని డోర్స్ నాక్ చేయాల్సి వచ్చిందో, ఎన్ని తలుపులు తట్టాల్సి వచ్చిందో, ఎంతమందిని రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దాన్ 1,000 doors బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. తన ఫస్ట్ ఆర్డర్ తెచ్చుకోవడానికి నియర్లీ 1,000 doors హీ నాక్డ్. 1000 ఇళ్ళు, 1,000 doors, 1,000 houses he visited. Only after visiting 1,000 houses, he got his final order, first order. How many of us quit after 3 tries, 10 tries, 100 tries, and then we say we tried as hard as we could? మనలో ఎంతమంది ఒక కొత్త పని చేసేటప్పుడు 10 సార్లు ఒకసారి చేస్తాం, 10 సార్లు చేస్తాం, 100 సార్లు చేస్తాం, తర్వాత
ఇది మన కుదరదు, ఇది ఎవరికి చేత కాదు, ఇది మనకి చేత కాదు అని విసుగుపుట్టి వదిలేస్తాం. బట్ హీ డి నాట్ లివ్ లైక్ దట్. As a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. Walt Disney and Mickey Mouse inventor. ఇతన్ని న్యూస్ పేపర్ ఎడిటర్స్ రిజెక్ట్ చేశారు, సేయింగ్ దట్ యూ హ్యాడ్ నో టాలెంట్, నీ దగ్గర టాలెంట్ లేదని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. వన్ డే ఏ మినిస్టర్ ఎట్ ఏ చర్చ్ హైర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. ఒకసారి చర్చ్ యొక్క మినిస్టర్, చర్చ్ ఆఫీసర్ ఇతన్ని హైడ్ చేసుకున్నాడు. ఇతన్ని కొన్ని కార్టూన్స్ గీయమని చెప్పేసి ఇతనికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. డిస్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్. చర్చ్ దగ్గర ఒక స్మాల్ షెడ్, మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్. మౌస్ అంటే ఎలక, ర్యాట్స్. ఆ షెడ్ మొత్తం కూడా ర్యాట్స్, మౌస్ ఇవి ఉన్నాయన్నమాట. మౌస్ ప్లూరల్, మైస్. ఓకే. సడన్లీ హీ సా ఏ మౌస్ ప్లేయింగ్ ఏ మౌస్. After seeing a small mouse, he was inspired. Seeing a mouse, he got inspiration. That was the start of the Mickey Mouse. In that way, he started the Mickey Mouse. ఆ రకంగా దాని నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మిక్కీ మౌస్ అనే యానిమేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాడు. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్. మనం అనుకుంటాం సక్సెస్ఫుల్ పీపుల్ అంటే వాళ్ళు చాలా చాలా గొప్ప పనులు చేస్తారని అనుకుంటాం. They only do small things in a great way. Actually, they don't do great things. They do small things only. But they do the things in a great thing, in a great way, great manner. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. ఇది వేరే థామస్ ఎడిసన్కి సంబంధించినటువంటిది. ఒక చిన్న అబ్బాయిని వాళ్ళ టీచర్ జేబులో ఒక చిన్న నోట్ పెట్టి ఇంటికి పంపించేసింది. Your Tommy is too stupid to learn. Get him out of the school. లెటర్లో ఏమనుందంటే యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్. యువర్ టామీ ఈజ్ టూ స్లో లెర్నర్ ఆర్ డల్లర్. He cannot study. Take him home. Take away from the school. And that thing was written in the letter. His teacher wrote that one. And seeing that letter, his mom did like this. His mother read the note and answered. And she read that letter, his mother, and she answered like this. My Tommy is not stupid to learn. She answered to the teacher in this manner. My Tommy is not stupid and I will teach him myself. మీకు చేత కాకపోతే నేను నేర్పిస్తాను. మా వాడు ఏం స్టూపిడ్ కాదు. And I will teach him myself. And that Tommy grew up to be the great Thomas Edison. ఇదే చిన్న స్టూపిడ్ అనుకున్న అబ్బాయి ఇతను థామస్ ఎడిసన్ గా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సైంటిస్ట్ అయ్యాడు. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ అండ్ హీ వాజ్ పార్షియల్లీ డెఫ్. ఇతను కేవలం 3 నెలలు మాత్రమే ఫార్మల్ స్కూలింగ్, రెగ్యులర్ స్కూల్కి వెళ్ళాడు. ప్రతిమ నేర్చుకున్నదంతా కూడా అవుట్ ఆఫ్ ద స్కూల్. అండ్ హీ వాజ్ పార్షియల్లీ డెఫ్. డెఫ్ మీన్స్ అనేబుల్ టు హియర్, చెవుడు. పార్షియల్లీ మీన్స్ నాట్ కంప్లీట్గా కాదు, కొద్దిగా చెవుడు ఉంది. హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు పుట్ ద రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. హెన్రీ ఫోర్డ్ తను తయారు చేసిన, హెన్రీ ఫోర్డ్ అంటే ఫోర్డ్ కార్ డిజైనర్, ఫోర్డ్ కార్స్ తయారు చేసినటువంటి డిజైనర్, ఎంటర్ప్రెన్యూర్. అతను తయారు చేసినటువంటి ఫస్ట్ కార్లో రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు. అయితే అప్పటికే కార్లో రివర్స్ గేర్ అనేది ఉంది, కానీ ఇతను మర్చిపోయాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకనంటే ఫోర్డ్ కార్ ప్రెస్టీజియస్ కార్, అటువంటి ప్రెస్టీజియస్ కార్లో ఒక చిన్న పొరపాటు జరగడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్. ఓకే, అలా వి కమ్ టు పేజ్ నెంబర్ 16. డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? మనం వీళ్ళందరినీ ఫెయిల్యూర్స్ అనగలమా? వీళ్ళందరూ కూడా మొదట్లో ఇనీషియల్గా దే డిడ్ సెవరల్ మిస్టేక్స్, but they are not the failures. They succeeded in spite of problems, not in the absence of them. మనం అనుకుంటాం వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి సక్సెస్ వచ్చింది. దట్ ఈస్ నాట్ ట్రూ. యాక్చువల్లీ in the presence of problems only they got success, not in the absence of them.
అంటే సమస్యలు లేకుండా వాళ్ళు పైకి రావాలి, సక్సెస్ సాధించాలి. సమస్యల మధ్యలోనే, సమస్యలతో ఫేస్ చేస్తూనే వాళ్ళు సక్సెస్ సాధించారు. బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. కానీ అవుట్ సైడ్ పీపుల్కి, అవుట్ సైడ్ వరల్డ్కి దే థింక్ దే ఆర్ జస్ట్ లక్కీ, దే ఆర్ లక్కీ, వాళ్ళు లక్కీ కాబట్టి వాళ్ళకి సక్సెస్ వచ్చింది అని అనుకుంటారు. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ మాత్రమే. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. ప్రతి సందర్భంలో, ప్రతి ఫెయిల్యూర్ అయిన సందర్భంలో దే బౌన్స్ బ్యాక్, గోడ కొట్టిన బంతిలా తిరిగి వెనక్కి రావడం. అంటే దట్ ఈస్ నాట్ బ్యాక్వర్డ్, దట్ ఈస్ ఫెయిలింగ్ టువర్డ్స్, ఫెయిలింగ్ ఫార్వర్డ్స్. ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక స్టెప్ అడ్వాన్స్ కావడం, దాని నుంచి ప్రోగ్రెస్ అవ్వడం. ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ భయపడి వెనక్కి తగ్గడం కాదు, ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేసి ప్రోగ్రెస్ వైపు ఒక అడుగు వేయడం. దిస్ ఈస్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్. దీన్ని ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటాం. ఫెయిలింగ్ బ్యాక్వర్డ్ అంటే అక్కడితో ఆగిపోవడం. ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకు మూవ్ కావడం. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. వెన్ ఎవర్ యూ గెట్ ఫెయిల్యూర్, యూ టేక్ ఎ లెసన్ ఫ్రమ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. మీ ప్రతి ఒక్క ఫెయిల్యూర్ నుంచి లెసన్ తీసుకో, ముందుకు మూవ్ అవ్వు. In 1914, Thomas Edison, at age 67, lost his factory, which was worth a few $1 million on fire. 1914లో థామస్ ఎడిసన్ at the age of 67 తన జీవితాంతం కష్టపడి నిర్మించినటువంటి ఫ్యాక్టరీని మంటల్లో కాలిపోతుంది, దాన్ని చూస్తూ ఉన్నాడు. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. దానికి దాదాపుగా ఇన్సూరెన్స్ అనేది లేదు, మంటల్లో కాలిపోతా ఉంది. తన లైఫ్ టైమ్ ఎఫర్ట్, నో లాంగర్ ఏ యంగ్ మ్యాన్, ఎడిసన్ వాచ్డ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ సైడ్. నో లాంగర్ ఏ యంగ్ మ్యాన్, అతనేం చిన్నవాడు కాదు, అప్పటికి అతని వయసు 67 years. ఎడిసన్ వాచ్డ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ అండ్ సైడ్. తన లైఫ్ టైమ్ ఎఫర్ట్, తన జీవితాంతం కష్టపడి సంపాదించిన దాంతో నిర్మించినటువంటి కంపెనీ మంటల్లో తగలబడిపోతా ఉంది. అండ్ seeing that he said like that, దాన్ని చూస్తే ఇట్లా అన్నాడు, there is great value in disaster. ప్రతి డిజాస్టర్లో, ప్రతి డ్యామేజ్లో కూడా ఒక డిజాస్టర్, యాక్సిడెంట్, ప్రతి దీంట్లో కూడా ఒక లెసన్ ఉంటుంది. వీ హ్యావ్ టు టేక్ దట్ గ్రేట్ లెసన్. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. మన మిస్టేక్స్ అన్నీ కూడా ఇక కాలిపోయాయి. మనం ఇక నుంచి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ. థ్యాంక్ గాడ్, అతను గాడ్కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మళ్ళీ మేము కొత్తగా ఇప్పుడు దాకా చేసిన పొరపాట్లన్నీ కూడా మంటల్లో కాలిపోయాయి. ఇక నుంచి ఎటువంటి పొరపాట్లు లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఇన్ స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్ 3 weeks later he invented the phonograph. ఈ డిజాస్టర్ జరిగినప్పటికీ 3 weeks later, 3 వారాల తర్వాత తను ఫోనోగ్రాఫ్ని ఇన్వెంట్ చేశాడు. ఫోనోగ్రాఫ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ లైక్ ఏ tape recorder. Okay, what an attitude, what a great attitude. Below are more examples of the failures of successful people. సక్సెస్ఫుల్ పీపుల్కి చెందినటువంటి ఇంకొన్ని ఫెయిల్యూర్స్ మనం కింద చూద్దాం. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times while he was working on the light bulb. థామస్ ఎడిసన్ ఎలక్ట్రికల్ బల్బ్ కనుక్కునే ప్రాసెస్లో 10,000 times రకరకాల ప్రయోగాలు చేయడం, ఫెయిల్ అవ్వడం, అట్లా 10,000 failures he received, but he did not, all those failures did not discourage him. Henry Ford was broke at the age of 40. Henry Ford అతను 40 years ఏజ్లో అతను ఫెయిల్ అయ్యాడు. లీ ఐపోకా was fired by Henry Ford too at the age of 54. లీ ఐపోకా ఇతను at the age of 54 he was fired అంటే ఇక్కడ కాల్చివేయడం కాదు, తన జాబ్ నుంచి తీసేయడం. అతను ఏదో చిన్న మిస్టేక్ చేస్తే అతన్ని జాబ్ నుంచి హెన్రీ ఫోర్డ్ తీసేసాడు. హెన్రీ ఫోర్డ్ లీ ఐపోకాని జాబ్ నుంచి టెర్మినేట్ చేసాడు. బీ కేర్ఫుల్, ఇక్కడ ఫైర్డ్ అంటే రిమూవ్డ్ ఫ్రమ్ ద జాబ్, టెర్మినేటెడ్ ఫ్రమ్ ద జాబ్. యంగ్ బీథోవెన్ was told that he had no talent for music, but he gave some of the best music to the world. యంగ్ బీథోవెన్ ఇతను
నీకు మ్యూజిక్లో ఎటువంటి టాలెంట్ లేదు అని చెప్పేసి అతనికి చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్సెట్ వాళ్ళు. కానీ ఇతను వాడికి తన బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. సెట్ బ్యాక్స్ అంటే ఫెయిల్యూర్స్ ఆర్ ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్. వీ కెనాట్ అవాయిడ్ దెమ్. ఓకే, ఇన్ఎవిటబుల్, అవి తప్పనిసరి, వీ కెనాట్ అవాయిడ్. And a setback can act as a driving force and also teaches humility. Setbacks, failure అనేది మనం చిన్నగా చూడకూడదు. సక్సెస్ ఎంత ఇంపార్టెంటో ఫెయిల్యూర్ కూడా అంతే. ఫెయిల్యూర్స్ లేకపోతే మనలో హ్యూమిలిటీ, మానవత్వం అనేది ఉండదు. కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్, ఇది డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేస్తుంది. అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ, మనలో మానవత్వాన్ని, వినయ విధేయతని నేర్పుతుంది. మనకి ఫెయిల్యూర్ నుంచే వస్తాయి. మనకి సక్సెస్ వస్తే మనం యారగెంట్గా, చాలా ప్రౌడిష్గా తయారవుతాం. బట్ వెన్ వీ గెట్ ఫెయిల్యూర్ వీ లెర్న్. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. ఇన్ గ్రీఫ్, ఆ బాధలో, ఫెయిల్యూర్ వచ్చిన బాధలో మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి కరేజ్ తెచ్చుకుంటాం. అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. ఈ సెట్ బ్యాక్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే కరేజ్, ఫెయిత్ని మనం సంపాదిస్తాం. We need to learn to become victors, not victims. And we need to learn to become victors. మనం విక్టర్స్, సక్సెస్ఫుల్ పర్సన్స్ అవ్వడం కోసం నేర్చుకుంటాం. నాట్ టు బికమ్ విక్టిమ్స్, దాని నుంచి పారిపోవడానికి కాదు, దాని విక్టిమ్గా, బాధితుడిగా ఉండడం కోసం కాదు. మనం సక్సెస్